హాయ్ హలో నమస్తే, నేను మీ సీతారాం. మన జీవనది గోదావరి అనేటువంటి ఛానల్లో మీకు అద్భుతమైనటువంటి కళాఖండాలు తయారు చేసేటువంటి కళాకారులు, వాళ్ళ యొక్క పనితనము, తర్వాత వాళ్ళ యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ చూడండి, ముందు శివుడి యొక్క ప్రతిమ ఎంత అద్భుతంగా వీళ్ళు తీర్చిదిద్దారో. అయితే ఈ కళాకారుల యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవాలయాలకు అవసరమైనటువంటి శిల్పాలని చెక్కడం, మరియు అంతేకాకుండా మీకు ఈ యొక్క చరిత్రకారుల యొక్క వాళ్ళ యొక్క శిల్పాలు చెక్కడం, అలాగే కూడళ్లలో మనం రోడ్ల మధ్యన తర్వాత మన యొక్క అభిమానాన్ని చాటుకునేందుకు వీలుగా అనేకమైనటువంటి మహానుభావులు, రాజకీయ నాయకుల విగ్రహాలను వీరు చెక్కడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సింహ వాహనం మీద కూర్చున్నటువంటి అమ్మవారిని మీరు చూస్తూ ఉండండి, ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. జీవకళ ఉట్టిపడేలాగా వీరు తయారు చేస్తారు. చేతిలో కమలం, తర్వాత శంఖము, తర్వాత అలాగే చక్రము, తర్వాత ఇలా చూడండి ఎంత చక్కగా వీళ్ళు తీర్చిదిద్దడం అనేది జరిగిందో. అయితే ఈ చరిత్రకారులు, రాజకీయ నాయకులు దేవాలయాల మీద ఉండేటువంటి శిల్పాలే కాకుండా మనకి ఇంట్లోకి అవసరమైనటువంటి అనేకమైనటువంటి శిల్పాలు కూడా, అంటే మనకి ఇంట్లో ఒక తులసి కోట కావాలనుకోండి, అద్భుతంగా వీరు తయారు చేసి ఇవ్వగలరు. మీరు ఇంకొకసారి శివుడిని కూడా చూడండి, ఎంత తేజోవంతంగా, ఎంత చక్కగా మన వైపే ఆయన తీక్షణంగా, అంటే మన వైపు దృష్టి సారిస్తున్నట్లు వీళ్ళు తీర్చిదిద్దడం అనేది జరిగింది. యోగముద్రలో ఉన్నాడు ఇక్కడ శివుడు. యోగముద్రలో ఇక్కడ మీకు శివుడు కనపడుతున్నాడు, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో మీరు గమనించండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ కళాకారుల యొక్క పనితనాన్ని మనం చూసి మెచ్చుకోవాల్సిందే. అలాగే మీకు ఇక్కడ కూడా చూడండి ఒకసారి అద్భుతంగా ఈ విగ్రహాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. ఈ విగ్రహాన్ని మీరు పరిశీలిస్తే మీరు తెలుస్తుంది. ఇది ఎవరో మీరు గుర్తుపట్టి ఉంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇది. ఆయన నవ్వుతున్నట్లుగా, అంటే ఆ చిరునవ్వుని చెదరనివ్వకుండా ఎంత చక్కగా చెక్కారో చూడండి ఫ్రెండ్స్. మీకు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమని ఎంత అద్భుతంగా శిల్పంగా మలిచారో మీరు గమనించవచ్చు. తర్వాత వైఎస్ రాజశేఖర్ గారు చెదరని చిరునవ్వుకి చిరునామా. మీకు ఇంకొక శిల్పాన్ని చూపిస్తూ పెడుతున్నాను చూడండి. ఇది మహాత్మా గాంధీ గారిది. అయితే ఈయన శిల్పం అంతా తయారైంది, ఇంకా తయారు చేయాలి, కొంచెం మెరుగులు దిద్దాలి, దానివల్ల మీకు ఇలా కనపడుతుంది. కానీ అద్భుతమైనటువంటి ఆయన కూడా, అంటే ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి మహాత్మా గాంధీగా మనకి కనపడుతున్నారు. అది మీరు బాగా గమనించాలి. ఒకసారి అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ విగ్రహాలు ఒక్కొక్కటి చూస్తూ ఉండండి. తర్వాత చూడండి, ఈవిడ మదర్ తెరిసా విగ్రహాన్ని కూడా వీళ్ళు చెక్కడం అనేది జరిగింది. మదర్ తెరిసా, ఇంకా అనేకమైన చరిత్రకారుల యొక్క విగ్రహాలు కూడా వీళ్ళు చెక్కుతూ ఉన్నారు. తర్వాత అలాగే ఇక్కడ కూడా ఇంకొక శివుణ్ణి కూడా చెక్కారు ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఈ శివుణ్ణి పూర్తిగా తయారు చేయాలి. శివుడి యొక్క జడలు కూడా చూడండి, జటాజూటం కానీ తర్వాత పాము కూడా చూడండి ఎంత అద్భుతంగా వీళ్ళు తయారు చేస్తున్నారో. వీళ్ళ యొక్క పనితనానికి తప్పనిసరిగా అందరూ మెచ్చుకోవాల్సిందే, అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. శివుడి యొక్క ముఖాన్ని కూడా వాళ్ళు అంత అద్భుతంగా తీర్చిదిద్దడంలో అందివేసిన చెయ్యని చెప్పి మనం చెప్పాలి. ఎంత కష్టపడతారంటే వీళ్ళు అంత కష్టపడుతూ ఉంటారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో వర్ధనం రోడ్ అని ఒక ఉంది, లయన్స్ నగర్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. చరిత్రకారుల యొక్క శిల్పాలు కానీ, దేవాలయానికి సంబంధించిన శిల్పాలు కానీ, అనేక మహానుభావుల యొక్క శిల్పాలు కానీ, లేదా మన ఇంట్లోకి ఏదైనా ఒక మంచిగా అందంగా మన ఇంటిని తీర్చిదిద్దుకోవాలనుకోండి, పెరట్లో ఏమైనా తులసి కోటలు, కొంగలు మనం ఏమైనా పెట్టుకోవాలనుకున్నాం, ఇంటి ముందు ప్రహరీ గోడ మీద కానీ ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నాం, నెమళ్ళు ఏమన్నా కూడా, ఏదైనా కూడా మనకి తయారు చేసి ఇవ్వగలగడంలో వీళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్పి మనం చెప్పవచ్చు.
ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు. అలాగే మీకు ఇక్కడ చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీతా విగ్రహాలు ఇవన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ కూడా చూడండి, కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇంకా తయారు చేయాలి, ఇంకా చివరి వరకు వచ్చింది కానీ ఇంకా మెరుగులు దిద్దాలండి ఫ్రెండ్స్ ఇవి. కాబట్టి ఇక్కడ చూడండి, వీళ్ళకి కొంతమంది వీళ్ళ పనితనాన్ని మెచ్చుకొని చాలామంది వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని మీద వీళ్ళు అనేక విగ్రహాలన్నీ తయారు చేయడం అనేది జరుగుతుంది. మీరు అలా గమనించుకుంటూ పెడితే ఇక్కడ చూడండి ఒకసారి, మనకి పార్కుల్లో కానీ ఉద్యానవనాల్లో కానీ ఇలాంటి శిల్పాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు. అది మీకు బాగా తెలుసు. పార్కులు కానీ లేకపోతే ఉద్యానవనాలు, కొంతమంది ఇప్పుడు ధనవంతులు ఏం చేస్తున్నారంటే ఇళ్లల్లో కూడా ఇలాంటి ఒక పెరడు ఉందనుకోండి, ఆ యొక్క పచ్చగా పూల మొక్కలన్నీ కూడా పెంచి ఆ పూల మొక్కల మధ్యలో కూడా వీటిని పెడుతూ ఉన్నారు. మీకు అద్భుతమైన విగ్రహాన్ని, మరొక విగ్రహాన్ని చూపిస్తాను చూడండి. చూడండి, అంటే ఈ శిల్పాలు తయారు చేశారు, మంచిగా మెరుగుదిద్ది తర్వాత చివరిగా దాని పని అంతా కూడా పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా వీళ్ళ పనిని నిర్వర్తిస్తారు ఫ్రెండ్స్. అయితే ఇది మీరు అందరూ కూడా మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే, ఇవన్నీ మీకు ఎక్కడైనా కూడా అంటే శిల్పాలు తయారు చేస్తారు అందరూ, కానీ ముఖ కవళికలు చక్కగా ఉండి, రూపురేఖలన్నీ చక్కగా ఉండి, జీవం ఉట్టిపడేలా, ఒక అద్భుతమైనటువంటి చిరునవ్వు చెదరకుండా, గాంభీర్యం, నవరసాలతో కూడా శిల్పాలు చెక్కడం అనేది వీళ్ళు చెక్కడంలో అందివేసిన చెయ్యి. ఇది మీరు చూస్తూనే ఉన్నారు, ఇవన్నీ కూడా గమనించవచ్చు. మనం ఇక్కడ చూడండి, ఒక తులసి కోటను చూడండి. ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి ఇక్కడ తులసి కోట వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువుల కోసం ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. ఎంతో అద్భుతంగా తులసి కోటని తీర్చిదిద్దుతున్నారు. మామూలుగా తులసి కోట ఒక కుండీలో వేసి పెంచుకుంటూ ఉంటారు, తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు. అయితే ప్రతి వాళ్ళకి కూడా చాలా అభిరుచులు, కొంతమందికి మంచి అభిరుచి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అందమైన తులసి కోట ఉండాలి అంటే, తులసి కోట తులసి లక్ష్మీ స్వరూపం కాబట్టి ఒక తులసి కోట అద్భుతంగా ఉండాలని చెప్పి పరితపిస్తూ ఉంటారు. చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు చెక్కారో. అంటే ఆ కోట కూడా, అంటే ఇల్లే ఒక దేవాలయం. మనం పవిత్రంగా పెట్టుకోవాలే కానీ మన ఇల్లు మనకి ఒక దేవాలయం లాంటిది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే మనం పూజలు పునస్కారాలు అవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఆయన తీర్చిదిద్దడంలో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అయితే మీరు ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళకు కావలసినటువంటి ఈ యొక్క ఏవైతే కావాలి, ఒక రాజకీయ నాయకులు ప్రముఖుల యొక్క శిల్పాలు కానీ, దేవాలయాల మీద పెద్ద శిల్పాలు కానీ, లేకపోతే ఉద్యానవనాల్లో కావలసిన అంటే గార్డెన్స్ అలాంటి వాటిలో పార్కుల్లో కావాల్సినటువంటివి కానీ, ఇళ్లల్లో కూడా ఏమైనా పెట్టుకోవాల్సినటువంటివి కానీ, మరి వాళ్ళ అభిరుచి ప్రకారంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ బట్టి కూడా ఇక్కడ తయారు చేయించుకుని మరీ ఇంత దూరం ఇది అంటే, మీకు చాలామంది ఎక్కడో వర్ధనం రోడ్డు అనుకుంటారు. మీరు పాలకొల్లు వచ్చి వర్ధనం రోడ్డు అని అడిగితే చెప్తారండి. అక్కడ లయన్స్ నగర్ అంటే చెప్తారు. అక్కడ వెళ్ళే దారిలోనే మీకు ఇక్కడ శిల్పాలు ముందుగానే మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరన్నా కూడా ఇలాంటివన్నీ కూడా కావాల్సి వస్తే కనుక ఇలాంటి తులసి కోటలన్నీ చేయించుకోండి. మీ యొక్క ఇంటిని కూడా తీర్చిదిద్దుకోండి. మీ అభిరుచిని కూడా మరింత మందికి మీరు తెలియచేయండి. ఎందుకంటే మన ఇంటిని చూసి చాలామంది ఇంటికి చూడడానికి బంధువులు వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చూసి వీటిని మెచ్చుకొని మళ్ళీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ వీటన్నిటిని మీరు గమనించవచ్చు. ఇంకా మీకు ఇలా చూసినట్లయితే కూడా ఇంకా కొన్ని తయారు చేస్తూ ఉన్నారు. చూడండి అద్భుతంగా ఉన్నాయి. చూడండి, మీకు ఇంతకుముందే చెప్పాను, ఎందుకంటే శిల్పాలు చెక్కడంలో అందరికీ నేర్పరితనం రాదు. అంటే శిల్పాలను తయారు చేస్తారు కానీ నవరసాలు ఉట్టిపడేలా తయారు చేయడం అనేది కొంతమందికే సాధ్యమవుతుంది. ఇప్పుడు మీకు రాజశేఖర్ రెడ్డి గారి ఒక చిత్రపటాన్ని నేను మీకు చూపించాను. ఆయన చక్కగా అంటే శిల్పాన్ని చూపించాను. అది చక్కగా నవ్వుతున్నట్లుగా ఉంది. దుర్గాదేవి ఒక పటాన్ని కూడా మీకు నేను చూపించాను. అంటే ఇట్లా ప్రతిదాన్ని మీకు చూపించినప్పుడు దాంట్లో ముఖ కవళికలను మీరు గమనిస్తే వీరు ఎంత అద్భుతంగా వీళ్ళు శిల్పాలని చెక్కుతున్నారో, శిల్పాలని తయారు చేస్తున్నారో మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ
చూడండి నటరాజు విగ్రహాన్ని, ఎంత పెద్ద విగ్రహాన్ని వీళ్ళు చెక్కారో చూడండి, ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి సార్. ప్రతి వాళ్ళు మీరు గమనించాలి, ఎందుకంటే వీళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. వీళ్ళని ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో మన సంస్కృతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామో. కాబట్టి ప్రోత్సహించడం అనేది, ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఆ దేవాలయాల మీద ఉండేటువంటి ఇంత అద్భుతమైనటువంటి శిల్పాలను వాళ్ళ యొక్క కష్టాన్ని మనం ఎవ్వరం కూడా గుర్తు చేసుకోం. దేవాలయం బాగుంది అనుకుంటాం, చక్కగా శుచి శుభ్రంగా ఉంది, దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం, వెళ్ళిపోయామని చెప్పి ఒక దక్షిణ వేసాం అనుకుంటాం. కానీ ఆ దేవాలయంలో తయారయ్యేటువంటి శిల్పాలను చెక్కేటువంటి శిల్పుల్ని మాత్రం మనం గుర్తు చేసుకోం. కాబట్టి మనం వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి మీరు గమనించండి ఇది. తర్వాత ఈ వీడియోని చూడడం మాత్రమే కాకుండా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క బంధువులకు కానీ వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే వీళ్ళు మీ ఇంట్లోకి కావాల్సిన ఏవైనా కూడా తయారు చేసిస్తారు. అంటే మీ ఇంట్లో ఒక పెరడు ఉంది, తులసికోట కావాలి, ఒక కొంగ బొమ్మలు కావాలి, నెమలిలో కావాలి, ఒక కృష్ణుడిని పెట్టుకోవాలని అనుకున్నారు, ఆ కృష్ణుడు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేసిస్తారు. చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారు వీళ్ళందరూ కూడా కష్టపడి. వీళ్ళ పనితనానికి చాలా మనం మెచ్చుకోవాలి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ చిన్న వినాయకుడిని కూడా మీకు చూపిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో ఆ చిన్న వినాయకుడిని. మీరు ఇక్కడ ఈ వీడియోలో బాగా గమనించవలసింది రూపురేఖలు, జీవకళ, అది మీరు బాగా గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ అంతా కూడా అంటే ప్రతి వ్యక్తి తయారు చేస్తాడు, కానీ అందులో గొప్పతనం అనేది కొంతమందికే సాధ్యమవుతుంది. అది మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఇది కూడా చూడండి దేవాలయాల మీద ఉంటాయి కదండి, అది ఎలా ఒక ఆర్చిలాగా కూడా తయారు చేశారు. మీకు గమనించుకున్నట్లయితే చూడండి ఇదంతా కూడా ఎంత అద్భుతంగా ఒక నగిశీలు చెక్కినట్లుగా కూడా చాలా అద్భుతంగా కూడా చెక్కారు. చూడండి ఇదంతా కూడా ఎంతో కష్టపడితే కానీ అవ్వదు. దీని యొక్క ఆ కష్టాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమని ఇంకా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు తయారు ఇంకా పూర్తి కాకుండానే వాటి రూపురేఖలు ఇంత అందంగా ఉన్నాయంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మనం వాటి రంగులు అవన్నీ వేశాక చూస్తే నిజంగా హనుమంతుడు మన ముందున్నాడా అన్నట్లుగా వీళ్ళు తీర్చిదిద్దడం అనేది వీళ్ళ ప్రత్యేకత అనేది చెప్పచ్చు. ఎందుకంటే రోడ్డు మీద వెడుతున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళ యొక్క శిల్పాలు, వీళ్ళు తయారు చేసేటువంటి పనితనాన్ని చూసి ఆశ్చర్యపోయి ఒకసారి లోపలికి వచ్చి చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఇక్కడ మీకు తయారు చేసేటువంటి నేను ఆయన గురువు గారిని నేను పరిచయం చేస్తాను. ఆయన కూడా చెప్పండి. సార్ నమస్కారం. సార్ మీ పేరు సార్? కత్తుల శ్రీనివాసరావు. సార్ మీరు ఎంతకాలం నుంచి దీన్ని తయారు చేస్తున్నారు? ఎప్పటి నుంచి మీరు ఇవన్నీ విగ్రహాలు తయారు చేస్తున్నారండి? నాన్నగారు కూడా ఇదే వర్క్ అండి, కత్తుల నాగేశ్వరరావు గారు. అలాగేనండి. మేము ఇద్దరు అన్నదమ్ములు అండి. అలాగేనండి. నమస్తే సార్. నమస్కారం అండి. చిన్నండి మా అన్నగారు అబ్బాయి. నాన్నగారు అయితే ఇంచుమించు 65 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ అండి, ఇదే వృత్తి అండి నాన్నగారు. తర్వాత మేము వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. అవును సార్. 30 సంవత్సరాల నుంచి కూడా ఇంకా మాకు ఇదే. అవును సార్, జీవనోపాధి. అవును, మీరు జీవనోపాధిగానే కాకుండా మీవన్నీ కూడా మేము చూశాను. నేను ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే రూపురేఖలు చాలా బాగున్నాయి. అంటే ఏదో చేశాము అన్నట్లుగా కాకుండా చూసిన ప్రతి వాళ్ళని ఆకట్టుకునేలాగా ఉన్నాయి. తర్వాత ఒక దేవాలయానికి వెడితే కూడా అక్కడ మీ ప్రతిమలు ఉంటే కనుక ప్రతి వాళ్ళు చూడాల్సిందే తప్పనిసరిగా. నాకే అలా అనిపించింది. కాబట్టి ఇక్కడ మీరు చాలా దేవాలయాలకు కూడా మీరు పనిచేసి ఉంటారు. దీన్ని బట్టి కూడా నాకు తెలుస్తోంది. ఎందుకంటే మీరు చారిత్రక ప్రముఖుల్ని, ఒక అబ్దుల్ కలాం గారిని కానీ, లేదా మహాత్మా గాంధీ కానీ, లేకపోతే మదర్ తెరిసా కానీ, రాజకీయ నాయకులు కానీ, దేవాలయ శిల్పాలు కానీ, ఇంట్లోకి కావలసినటువంటి అందంగా తీర్చిదిద్దుకోవడానికి తులసికోటలు కానీ, టెంపుల్స్, ఈ దేవాలయాలు అవన్నీ కూడా మీరు తయారు చేస్తున్నారు సార్. మీరు ఇంత కష్టపడి దాన్ని, ఎందుకంటే శిల్పాలు చెక్కడం అనేది మామూలు కాదు. అది అందులో ఒక కళ ఉట్టిపడాలి, నవరసాలు ఉట్టిపడాలి. అంటే నవ్వుతున్నట్లుగా గాంభీర్యం ఉండాలి, ఒక ప్రతీదీ కూడా ఉండాలి. అవన్నీ కూడా మీ శిల్పాల్లో కనబడుతున్నాయి. తర్వాత మీరు ఎప్పుడు ఉంటారండి? ఎప్పుడన్నా ఇది మనకి షెడ్ అనమాట అండి. ఓకే సార్. ఇంకెప్పుడు ఎలా నిత్యం విగ్రహాలు చేస్తానే ఉంటాం. అలాగే సార్. అవుట్డోర్ వర్కర్స్, టెంపుల్స్ అన్ని అవుట్డోర్ వర్కర్స్ చేస్తాం. అలాగేనండి. అలాగే సార్. అంటే మీరు ఎవరన్నా కూడా చాలామంది కావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే కనుక ఎక్కడండి? పాలకొల్లు వర్ధనం రోడ్డు, నగర్,
కత్తుల శ్రీనివాసరావు అండి. కత్తుల శ్రీనివాసరావు గారు అంటే చెప్తారండి. వర్ధనం రోడ్ వచ్చి లయన్స్ నగర్ వచ్చి కత్తుల శ్రీనివాసరావు గారు అంటే మీ గురించి ఎవరన్నా కూడా చెప్తారు. అయినా కూడా మీకు చెప్పకపోయినా కూడా మీకు రోడ్డు మీద కూడా అద్భుతాలన్నీ కూడా కనబడుతున్నాయి. చూపర్లు విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. అందుకని మనం అవన్నీ కూడా మనం చెప్పచ్చు. ఇవన్నీ కూడా సరే, ఇవన్నీ కూడా చూడండి. ఒక వినాయకుడి విగ్రహాన్ని కూడా వాళ్ళ నా అబ్బాయి తయారు చేస్తున్నాడు. ఇంకా అద్భుతంగా తయారు చేస్తున్నాడు చూడండి. మీ పేరేంటండి? వెంకట సాయి. వెంకట సాయి. మీకు కూడా ఎంతకాలం నుంచి ఈ వృత్తిలో ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఓకేనండి, సరేనండి. మీకు ఈ వృత్తి ఆనందాన్ని కలిగిస్తుందా మాస్టర్? ఆనందాన్ని కలిగిస్తుంది. పీస్ఫుల్గా నమస్కారం సార్. మీ పేరు? వెంకట సత్యనారాయణ. సరే, మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారండి? ఇద్దరు చేస్తున్నారు. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు సార్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీ వీడియోని చూడడం మాత్రమే కాదు, మీకు ఇంటి దగ్గర ఇక్కడ మీకు అన్నీ కూడా కనబడుతున్నాయి చూడండి. మీకు ఇంటి దగ్గర కావాల్సినవి మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ బంధువులకు కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసి, అంటే పాలకులు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు అండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో కూడా మీరు అక్కడ మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడాను పాలకుల్లో వర్ధనం రోడ్లో లయన్స్ నగర్కి వచ్చేస్తే మీకు అన్నీ ఈ యొక్క వీడియోస్ అన్నీ, ఈ యొక్క పటాలన్నీ కూడా మీకు కనబడుతుంటాయి. అదే కాకుండా మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బోర్డు మీద ఒకటి కనబడుతుంది, ఒక కరెంటు స్తంభం మీద చూడండి, శ్రీ దుర్గా శ్రీనివాస శిల్పకళా నిలయం అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, మా వద్ద దేవతా విగ్రహాలు, రాజకీయ నాయక విగ్రహాలు చేయబడును. మా ప్రత్యేకత టెంపుల్స్ ఫైబర్ విగ్రహాలు తయారు చేయబడును. చూడండి, షాప్ అడ్రస్ ఉల్లంపర్రు. ఇక్కడ మీకు అన్నీ కూడా వివరంగా ఇచ్చాడు చూడండి. ఒకసారి మీకు అడ్రస్ మీకు చూపిస్తున్నాను చూడండి. షాప్ అడ్రస్ ఉల్లంపర్రు. ఇక్కడ మీరు వీడియోని బాగా గమనించి దీన్ని మీరు బాగా చూడండి. ఒకసారి అడ్రస్ చిరునామా చూస్తే మీరు ఈజీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకుని, ఈ వీడియోని గుర్తుపెట్టుకుని మీరు రావచ్చు అండి. సరేనండి, నేను వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా వీడియోలో సబ్స్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ తయారైనవి కూడా ఆల్రెడీ వీళ్ళు పెట్టేశారండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. శంఖ చక్రాలు కూడా తయారు చేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా చూడండి, వీళ్ళు తయారు వీళ్ళ కష్టానికి మనం మెచ్చుకోవాలి. ఇదిగోండి చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదమ్ములను ఇద్దరిని పక్కన పెట్టారు. ఇక్కడ మీకు చూడండి, ఇదిగో చూడండి, మీకు తయారు కాకముందు ఎలా ఉన్నాయి చూడండి, తయారైన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నాయి. వీటి యొక్క ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. వీటిని అన్నీ మీరు గమనించుకోవాలి. వీటిని తర్వాత ఇలా మీరు వచ్చినట్లయితే కూడా ఇవన్నీ విగ్రహాలే, ఇవన్నీ తయారైన విగ్రహాలు. ఇవన్నీ చూడండి విగ్రహాలు చూడండి. ఇవన్నీ చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారు. హనుమంతుడు చూడండి, హనుమంతుడు ఎన్ని రకాల్లో మీకు కనిపిస్తున్నాడో చూడండి ఒకసారి. అంటే అనేక రకాల యాంగిల్స్లో ఉన్నాడు హనుమంతుడు. మీరు అవన్నీ కూడా గమనించాలి. అనేక రకాల యాంగిల్స్లో కూడా మీకు హనుమంతుడు కనపడుతున్నాడు. ఇది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇదిగోండి హనుమంతుడు కూడా కనపడుతున్నాడు, తయారులో ఉన్నాడు. కాబట్టి నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ ఈ యొక్క శ్రీ దుర్గా శ్రీనివాస శిల్పకళా నిలయం మీరు గమనించుకోండి. ఇక్కడ ఇది వరిధనం రోడ్ లయన్స్ నగర్ పాలకొల్లు, వరిధనం రోడ్ లయన్స్ నగర్ పాలకొల్లు. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.